బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీ రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, కూటమి పార్టీల భవిష్యత్తు కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలతో పాటు 2 ఏళ్ల పాలనపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీ రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, కూటమి పార్టీల భవిష్యత్తు కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలతో పాటు 2 ఏళ్ల పాలనపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు కూటమి నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రేపు జరగబోయే కూటమి నేతల సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించనున్నారు? సో ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల అభ్యర్థుల జాబితాపై కూడా ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ అట్లా మొత్తం మీద చూసుకుంటే రేపు కూటమి ఎమ్మెల్యేల సమావేశం, కూటమి నాయకుల సమావేశానికి సంబంధించి దీంట్లో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కూడా ఆయా పార్టీలకు సంబంధించి నిర్ణయం తీసుకునేది కూటమి పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ఎవరెవరికి ఎన్ని స్థానాలు ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ప్రకటన సీఎం చేశారు. జనసేన కోటి 3 టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి సో రేపు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన నేతలు, 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అలాగే జోన్ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షులు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పూర్తవుతున్న నేపథ్యంలో 4వ తేదీ అంటే రేపు 4వ తేదీన ఫలితాలు వెలువడినాయి. 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. సో ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం 3 పార్టీలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలుపై కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులకు సంబంధించి వివరించాలని చెప్పి కూడా పార్టీలు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా 15వ తేదీ నుంచి కూడా ఇంటింటికి కూటమి ప్రభుత్వం పేరుతో కరపత్రాలు అందజేస్తూ కూడా కూటమి ప్రభుత్వం ఆ ఇంటికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఆ ఇంటికి చేరిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరించబోతున్నారు. దాంతోపాటుగా సర్ ప్రక్రియకు సంబంధించి కూడా రేపు కీలకమైన సమావేశం జరగబోతుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తవటం, 2 సంవత్సరాల పరిపాలనపై చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడం, రానున్న 3 సంవత్సరాల పాటు చేయవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించడం, 2029 ఎన్నికల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేస్తున్న విధ్వంసాలు కానీ, తప్పుడు ప్రచారాలు కానీ, లేనిపోయిన విమర్శలకు సంబంధించి కూడా ఏ రకంగా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి కూడా పార్టీ నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు దాదాపుగా కసరత్తుని పూర్తి చేశారు. జనసేనకు సంబంధించి కూడా ఒక స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విడత భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సో ఆయా పార్టీలు ఇంటర్నల్గా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోనే రేపు ఈ కీలకమైన సమావేశం జరగబోతా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.